హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా మార్కెట్ ట్రెండ్ మనకి ఈ వీక్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండబోతున్నాయని డిస్కస్ చేద్దాం. అలాగే ఎగ్జిట్ పోల్ డేటా వచ్చింది. సో దీన్ని బట్టి మార్కెట్స్ ఏ విధంగా మూవ్ అవ్వచ్చు దాని గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం. గైస్, మనం ఎగ్జిట్ పోల్ డేటా చూస్తే కనుక సో లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీకి సో ఆల్మోస్ట్ మనకి ఏదైతే 400+ సీట్స్ వస్తాయని చాలామంది, అలాగే 350+ సీట్స్ కన్ఫర్మ్ అని చాలామంది కూడా సో ఎగ్జిట్ పోల్ డేటాలో ప్రెడిక్ట్ అనేది చేశారనమాట. బట్ యావరేజ్గా 350+ వస్తాయని చెప్పేసి మనకి సో ఎగ్జిట్ పోల్ డేటా ప్రకారం మనకు వచ్చిందనమాట. ఇది బిగ్గర్ పాజిటివ్ న్యూస్ ఫర్ మన మార్కెట్కి, చాలా పెద్ద పాజిటివ్ న్యూస్ అనమాట. మ్యాక్సిమం రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సే ఉంది. మొన్న ఫ్రైడే రోజు మనం చూస్తే కనుక 22,500 పైన మార్కెట్ క్లోజింగ్ అనేది చూసాం. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మార్కెట్ పడిన ఈ రీజన్ దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్, ప్రీవియస్ ఏదైతే ఉందో ఈ రీజన్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ మనకి ఆ రీజన్ బ్రేక్ అవ్వడానికి ట్రై చేసినా సరే మళ్ళీ మార్కెట్స్లో పైకి వెళ్ళడం ఇలాంటివి జరిగాయి అనమాట. సో రేపు మనకి ఏదైతే ఎగ్జిట్ పోల్ డేటా ప్రకారం మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సే ఉంది. ఈజీగా మనకి 250 పాయింట్స్ ప్లస్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ ఈజీగా అవుతుంది. ఇంకా హయ్యర్ కూడా అవ్వచ్చు. బట్ మినిమం టు మినిమం 200 నుంచి 250 పాయింట్స్ గ్యాప్ అప్ అవుతుంది. సో ఇక్కడి నుంచి మనం 250 పాయింట్స్ తీసుకున్నా సరే 22,750 లెవెల్స్ పైన మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అనమాట. గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక ఆల్రెడీ ఎవరైతే సీజ్ బై చేశారో సో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మంచి ప్రాఫిట్స్ వస్తే కనుక బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో రిమైనింగ్ హాఫ్ క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 లాట్ సైజ్ 100 తీసుకున్నాం అనుకోండి, 50 బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఇంకో 50 హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది, మన క్యాపిటల్ సేఫ్గా ఉంటుందన్నమాట. సో అలాగే మనం స్లైట్ ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకున్నాం అవుతాం. సో ఈ విధంగా ప్లాన్ అనేది చేసుకోండి. ఈజీగా 250+ పాయింట్స్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓపెన్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 250 పాయింట్స్ కానీ 300 పాయింట్స్ కానీ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఏ విధంగా మూమెంట్ అవుతుందో ఫస్ట్ 40 మినిట్స్ అలా అబ్జర్వ్ చేయండి మార్కెట్ని. సో 22,750 పైన సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా మనకి సో మండే, ట్యూస్డే ఎలక్షన్స్ రిజల్ట్స్ కాబట్టి సో ట్యూస్డే దాకా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ ఫర్దర్గా ర్యాలీ కంటిన్యూ అయితే కనుక సేమ్ గవర్నమెంట్ వచ్చి సో ఆ పాజిటివ్ న్యూస్ మనకి ఫర్దర్గా కంటిన్యూ అయితే ఈజీగా మనం 23,500 లేదా 23,300 మినిమం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ ర్యాలీ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్దర్గా కూడా ఉండొచ్చు, ఎందుకంటే ప్రీవియస్ ఎలక్షన్స్లో చాలా బాగా మార్కెట్ మూవ్ అయింది. సో ఆ విధంగా కంపేర్ చేసుకుంటే ఈవెన్ 23,500 కూడా మనకి దాటిపోయే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓవరాల్గా ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. బట్ ఎవరైతే ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ట్రేడ్ చేస్తున్నారో ఖచ్చితంగా పర్టికులర్ ఆప్షన్ బయ్యర్స్ సో ఖచ్చితంగా లాట్ సైజెస్ తగ్గించుకొని ట్రేడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీ డే మీరు 1 lakతో ట్రేడ్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా 25,000-30,000 మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే సో వాలటిలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది మార్కెట్లో. సో ఏదైతే 150 పాయింట్స్ 50 పాయింట్స్ మూమెంట్ ఏదైతే కనిపిస్తుందో ఆ విధంగానే స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ అప్ సైడ్కి ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఈ విధంగా మార్కెట్ అనేది హెవీ మూమెంటం అనేది కనిపిస్తుంది అనమాట. వాలటిలిటీ ఖచ్చితంగా మార్కెట్లో ఉంటుంది. ఎందుకంటే మనం జనరల్గా ఆప్షన్స్ బయింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకుంటారు. ఇక్కడ స్టాప్ లాసెస్ అనేవి మ్యాక్సిమం వర్క్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. అందువల్ల మనం ఎప్పుడు కూడా హెవీ క్యాపిటల్స్ లేకుండా స్మాల్ క్యాపిటల్స్ యూజ్ చేసుకోండి. ఆ స్మాల్ క్యాపిటల్తో బిగ్గర్ ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ప్రాఫిట్ బుకింగ్స్ వస్తూ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ అని ఉంటుంది అనమాట. 50-100 పాయింట్స్ పడి మళ్ళీ కూడా అక్కడి నుంచి 200-300 పాయింట్స్ పైకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతుంటాయి. కొంచెం జాగ్రత్తగా సో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్. సో అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కొంత పాజిటివ్ మూమెంటమే మన ఫ్రైడే రోజు కనిపించింది. 49,000కి అరౌండ్గా క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. ఈజీగా మనకి 500, 600, 800 పాయింట్స్ గ్యాప్ అప్ ఉండే ఛాన్స్ అనేది ఈజీగా ఉంటుంది. మినిమం టు మినిమం 400+ పాయింట్స్ అయినా సరే మనకి గ్యాప్ అప్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో 49,000 లెవెల్ దగ్గర నుంచి 400-500 పాయింట్స్ అంటే 49,500, 49,600, 700 పాయింట్స్ దాకా కూడా మనకి గ్యాప్ అప్ వచ్చే ఛాన్స్ ఉంది. మినిమం టు మినిమం మనం ఒక 400-500 పాయింట్స్ తీసుకున్న ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మొమెంటం అబ్జర్వ్ చేసి ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోండి గైస్ ఎప్పుడు కూడా. సో ఈజీగా మనకు 50,000, 51,000 లెవెల్స్ దాకా కూడా ట్రెండ్ పాజిటివ్గా ఉండే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడి నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోతుందని చెప్పలేం, ఎందుకంటే మార్కెట్లో ఆ టైంలో సో బిగ్గర్ ప్లేయర్స్ ఏ విధంగా ట్రేడ్ చేస్తారో దాని ప్రకారంగా మార్కెట్ మూవ్ అవుతుంది. బట్ ప్రస్తుతం మనకి ఎగ్జిట్ పోల్ డేటా వల్ల మనకి ఈజీగా మనకి 500 పాయింట్స్ 600 పాయింట్స్ గ్యాప్ అప్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కామెంట్ సెక్షన్లో మీరు కూడా మెన్షన్ చేయండి ఎంత గ్యాప్ అప్ ఉండొచ్చు. మండే రోజు మార్నింగ్ నిఫ్టీలో ఎంత గ్యాప్ అప్ ఉండొచ్చు, బ్యాంక్ నిఫ్టీలో ఎంత గ్యాప్ అప్ ఉండొచ్చో అబ్జర్వ్ చేయండి. సో ఈజీగా మనకి 500 పాయింట్స్ ప్లస్ గ్యాప్ అప్ ఉండొచ్చు అని నేను పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వన్స్ ఉన్న తర్వాత అక్కడి నుంచి
మార్కెట్ 49,500 పైన సస్టైన్ అయిందా లేదా అబ్జర్వ్ చేసుకొని ట్రేడ్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. 2 డేస్ మనం కొంచెం జాగ్రత్తగా క్యాపిటల్స్ సేవ్ చేసుకుంటూ ట్రేడ్ చేయండి. సో ఏదైతే ఒకవేళ కంటిన్యూస్ ర్యాలీ అయిపోయి మార్కెట్లో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ వెడ్నెస్డే దాకా కూడా మనకి మార్కెట్లో ర్యాలీ కనిపించిన తర్వాత మళ్ళీ ఏదైతే వీక్ క్లోజింగ్లో ప్రాఫిట్ బుకింగ్స్ ఉండే ఛాన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఎవరైతే హ్యూజ్ ప్రాఫిట్స్ గెయిన్ చేస్తారో వాళ్ళందరూ కూడా బిగ్ ప్లేస్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయండి. స్టాక్స్లో అయితే మనకు అంత హెవీ ఎఫెక్ట్ చూపించకపోవచ్చు, బట్ ఎవరైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారో అలాగే ఫిన్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. సో ఇది మనకి ఎగ్జిట్ పోల్ డేటా. అలాగే ఈ వీక్లో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం అనమాట. ఫస్ట్ మనం ఏదైతే ఆల్రెడీ మనం ఒక వీడియో డిస్కస్ చేసాం, దాంట్లో ఏంటంటే కనుక ఏ సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేయొచ్చు అని డిస్కస్ చేసాం. సో సెక్టర్స్ వైజ్ మీరు వెళ్ళినా సరే మంచి ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేయొచ్చు అనమాట. సేమ్ గవర్నమెంట్ ఒకవేళ వస్తే ఎగ్జిట్ పోల్ డేటా ప్రకారం వస్తే కనుక అదానీ గ్రూప్ స్టాక్స్ చాలా బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. మనకు ఆల్రెడీ మొమెంటం అదానీ పవర్లో మంచిగా మొమెంటం కూడా కనిపించింది. ఈ పర్టికులర్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఒకవేళ పాజిటివ్ మొమెంటం ఉంటే కనుక మనం ఈ స్టాక్లో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ 670 ఆ లెవెల్స్ దగ్గర నుంచి కూడా మొన్న 800 టెస్ట్ చేసి కొంత కింద పడిందనమాట. అబ్జర్వ్ చేయండి. కొంత పాజిటివ్ మూమెంట్ ఉంటే అదానీ పవర్ మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే రిమైనింగ్ అదానీ పోర్ట్స్ కానీ అదానీ ఎంటర్ప్రైజెస్ కానీ వాటిలో కూడా కొంత పాజిటివ్ మూమెంట్ ఉండే ఛాన్స్ ఉండదన్నమాట. అలాగే మనం ఏదైతే డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ హాల్ గురించి లాస్ట్ వీక్లో డిస్కస్ చేసాం, బట్ హాల్ అంత బాగా పర్ఫామ్ చేయలేదు. 200-300 పాయింట్స్ వెళ్ళింది, మళ్ళీ కూడా సైడ్ వేస్ వెళ్ళిపోయింది. 5,000 టెస్ట్ చేస్తుందన్నమాట. బట్ ఈ వీక్లో ఒకవేళ సేమ్ గవర్నమెంట్ ఒకవేళ వస్తే ఆ ఎగ్జిట్ పోల్ డేటా ప్రకారం మనకి ఏదైతే 350+ సీట్స్ కానీ మినిమం వస్తే కనుక సో మోడీ గవర్నమెంట్కి ఖచ్చితంగా హాల్లో మంచి పర్ఫార్మెన్స్ ఈజీగా 5,500 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇవి 2-3 వీక్స్ దాకా కూడా మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన 1 వీక్ దాకా కూడా మార్కెట్స్లో కొంత బుల్లిష్నెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్త ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చేదాకా కూడా ఈ స్టాక్స్ని మనం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే రైల్వే స్టాక్స్ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. రైల్వే స్టాక్స్ రైల్టెల్ కూడా 400 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మండే రోజు లేదా పాజిటివ్ ఉన్నా సరే మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ 450 రెసిస్టెన్స్ అలాగే 475 రెసిస్టెన్స్ ఈ రీజన్స్ దాకా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్దర్గా కూడా వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి రియల్టెల్ గురించి. అలాగే ఆర్వీఎన్ఎల్లో కూడా మనకి మంచి పాజిటివిటీ కనిపించే ఛాన్స్ ఉంది. సో అబ్జర్వ్ చేయండి. 375 పైన సస్టైన్ అయ్యి కొంత పాజిటివ్ రైల్వే స్టాక్స్లో ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. 400 నుంచి 450 లెవెల్స్ దాకా కూడా మనం ఆర్వీఎన్ఎల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నమాట నా పర్సనల్ 5 స్టాక్స్ ఈ వీక్లో కొంత పర్ఫామ్ చేయొచ్చు. అలాగే సెక్టార్స్ వైజ్ డివైడ్ చేసుకోండి. అదానీ గ్రూప్ స్టాక్స్ కానివ్వండి, డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ కానివ్వండి, రైల్వే స్టాక్స్ కానివ్వండి. సో అలాగే ఇంకొన్ని సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంత కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. ఈజీగా మన దాంట్లో మంచి ప్రాఫిట్స్ అనేవి గెయిన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి స్టాక్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే ఇంకేమైనా స్టాక్స్ మీద డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మార్కెట్ రేపు మార్నింగ్ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ వీక్లో మార్కెట్ ఏదైతే ఎలక్షన్స్ రోజు ఎంతవరకు వెళ్ళొచ్చు, సో June 4th మనకి మార్కెట్స్ ఎంతవరకు వెళ్ళొచ్చో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.